డబ్బుని వెనకాల మళ్ళీ చెప్తాను పరిగెట్టుకొస్తుంది. ఎలా పరిగెట్టుకొస్తుంది? 3 చెప్తున్నాడు. ఒకటట, డబ్బుని 3 భాగాలుగా ఉపయోగించాలట. ఎలా ఉపయోగించాలి? 1 దేవుడు, 2 నువ్వు, 3 ఇతరులకి. గుర్తుపెట్టు. నీ దగ్గర దేవుడు ఒక 10 పెట్టాడో, ఒక 100 పెట్టాడో, ఒక 1,00,000 పెట్టాడో, లేదా 1,00,00,000 రూపాయలు పెట్టాడో, దాన్ని ఎలా వాడాలి? దానికి ఒక మేనేజ్మెంట్ ఉంది. ఎలా ఉండాలంటే, 1 నేను దేవుడి కొరకు ఖర్చు చేయాలట, 2 నా కుటుంబం కొరకు, నా కొరకు ఖర్చు చేసుకోవాలట, 3 ఇతరుల కొరకు కూడా నేను ఖర్చు చేయాలట. మనం ఆ పై 2 చేయం. ఏ చేస్తాం చెప్పండి? మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటాం. అందుకే ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుడికి ఇచ్చేది 10, అది నీ వ్యవహారాలు ఖర్చు పెట్టేది lakhs of money కాదా? లేరా? ఎక్కడో రేరుగా ఉంటారు. దేవుడికి వెనక ముందు ఆలోచించకుండా దేవుని కోసం ఆస్తులు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారు. నాకు తెలుసు కొంతమంది అక్కడక్కడ. కానీ చాలామందిని మీరు గమనించండి, మనం దేవుని కోసం అనగానే నలిగిపోయిన 10 రూపాయలు, మనకేం కానుకేమని కాదు, మీకు ఒకటి చెప్తే అర్థమవుతుంది. నలిగిపోయిన 10 రూపాయలు, నలిగిపోయిన 50 రూపాయల నోట్లు. నాకు అర్థమవుతుందండి. కొంతమంది కొన్ని సంఘాల్లో వాళ్ళ పాపం బాధపడతారు. వాళ్ళ సంఘాల్లో కాయిన్సే వేస్తారు వాళ్ళకి. నేను అడుగుతున్నాను, దేవుడు అనగా నీకు ఇంత, అదే నీ ఇంట్లో ఫంక్షన్ చేయమంటే, ఎంత అడుగుతాను, ఎంత ప్రెస్టేజ్కి పోతావు, ఎంత ఖర్చులు చేస్తావు, నీ బట్టకు పెట్టే ఖర్చు, నీ సోకులకు పెట్టే ఖర్చు అడుగుతున్నాను. దేవుడి పని విషయం ఎంత జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది, సువార్త జరుగుతుంది, మనుషు